వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు జోసా కౌన్సిలింగ్లో చాలామంది ఐఐటీస్ మీద అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఎన్ఐటీస్ మీద జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, ట్రిపుల్ ఐటీస్ గురించి మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, చాలామంది కూడా ట్రిపుల్ ఐటీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రిపుల్ ఐటీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. ఎన్ఐటీ లాగా ఎక్కువ బ్రాంచెస్, ఎక్కువ స్ట్రెంత్ ఉండదు. కాబట్టి ట్రిపుల్ ఐటీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ట్రిపుల్ ఐటీస్లో ఏంటంటే అమౌంట్ ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్లో కొంత ఎక్కువనే ఉంటుంది, గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మరి ట్రిపుల్ ఐటీస్లో మీ యొక్క ర్యాంకుని బట్టి తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకు ఇంటేక్ చాలా తక్కువ కాబట్టి ట్రిపుల్ ఐటీస్ ప్రిఫర్ చేయవచ్చు. మరి ఏ ట్రిపుల్ ఐటీస్ మనకు బాగున్నాయనే విషయాన్ని పరిశీలిస్తే మీకు ఆల్రెడీ తెలుసు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ, ట్రిపుల్ ఐటీ బెంగళూరు కానీ, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ కానీ, ఈ 3 మనకు జోసా కౌన్సిలింగ్లో ఉండవు. ఇవి టాప్ ట్రిపుల్ ఐటీస్. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రత్యేకంగా ఎంట్రన్స్ జేఈ స్కోర్ ద్వారా తీసుకుంటారు. ట్రిపుల్ ఐటీ బెంగళూరుని జేఈ స్కోర్ ద్వారా తీసుకుంటారు. ట్రిపుల్ ఐటీ ఢిల్లీలో కూడా మనకు జేఈ స్కోర్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి మిగతా ట్రిపుల్ ఐటీస్ 26 ట్రిపుల్ ఐటీస్ మాత్రమే మనకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ 26 ట్రిపుల్ ఐటీస్లో టాప్ ట్రిపుల్ ఐటీస్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. దానిలో ప్రధానంగా ఫస్ట్ వచ్చేసి మనకు ట్రిపుల్ ఐటీ గ్వాలియర్, ఇది టాప్ ట్రిపుల్ ఐటీగా మనం సూచిస్తాం. నెక్స్ట్ రెండవది ట్రిపుల్ ఐటీ అలహాబాద్, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ ట్రిపుల్ ఐటీ, ఇది జోసాలో ఉన్నవి. మూడవది ట్రిపుల్ ఐటీ జబల్పూర్, ఇట్ ఈజ్ ఆల్సో టాప్ ట్రిపుల్ ఐటీ. ఈ 3 ట్రిపుల్ ఐటీస్ యొక్క యావరేజ్ ప్యాకేజీ ఏ రకంగా చూసుకున్నా మీకు జబల్పూర్ గ్వాలియర్ 18 lakhs ఎబో ఉంది, అలహాబాద్ 21 lakhs ఉంది, జబల్పూర్ నియర్ కూడా 20 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అంటే దాదాపు టాప్ ఐఐటీస్తో ఈక్వల్గా ఈ ట్రిపుల్ ఐటీస్ ప్లేస్మెంట్స్ కలిగి ఉన్నాయి. కాబట్టి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. తర్వాత 4th వన్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ కాంచీపురం, 5th వన్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ గౌహతి, 6th వన్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ లక్నో, 7th వన్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ పూణే. నెక్స్ట్ ఇవి టాప్ 7 ట్రిపుల్ ఐటీస్ మనకు ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్, అంటే దాదాపు టాప్ ఐఐటీ, టాప్ ఎన్ఐటీతో ఈక్వల్గా ప్లేస్మెంట్ కలిగి ఉన్న విద్యాసంస్థలు. కాబట్టి ట్రిపుల్ ఐటీస్కి మీకు టాప్లో ఇవి ప్రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.